దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మరొక పర్యాయం ప్రభుని స్తుతించడానికి, ప్రభుని ఘనపరచడానికి, ఆ సర్వోన్నతుడైన దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ఎప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించబడును గాక. దేవుని చేత ప్రేమింపబడి, క్రీస్తు రక్తంలో కడగబడి, పరిశుద్ధులుగా ఉండడానికై, పిలువబడి ఆశీర్వదింపబడడానికై ఎన్నుకోబడిన మీ అందరి కూడా ప్రభువైన యేసు నామములో షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘంలో, ప్రపంచంలో క్రిస్మస్ ఆనందం, క్రిస్మస్ కోలాహలం, క్రిస్మస్ సంతోషం ప్రారంభమైంది. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సంఘాలు, అనేక చోట్ల ఎప్పటికీ క్రిస్మస్ ఆరాధనలు జరిపిస్తూ ఉన్నారు. క్రిస్మస్లో సంతోషిస్తూ ఉన్నారు. క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. మన సంఘంలో కూడా క్రిస్మస్ ఆనందం ఇంచుమించు నవంబర్ 26వ తారీఖునే ప్రారంభమైపోయింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నవంబర్ 26వ తారీఖునే మన పిల్లలు స్టార్ పెట్టేశారు. ఆ రోజు ప్రారంభమైంది క్రిస్మస్ ఆనందం. డిసెంబర్ 2న సేవకుల క్రిస్మస్ జరిగింది. నిన్నటి రోజున చిన్నపిల్లల క్రిస్మస్ జరిగింది. దేవునికి స్తోత్రం. నిన్న చిన్నపిల్లల క్రిస్మస్ రోజున జరిగినటువంటి క్రిస్మస్ ఆరాధన దేవుడు దీవెనకరంగా జరిగించాడు. పిల్లలకు ఆనందంగా ఉండడం కోసం, పిల్లలు సంతోషంగా ఉండడం కోసం, అలాగే నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవటం కోసం నిన్నటి దినాన మన యవ్వన బిడ్డలు శాంటా క్లాస్ వేషం వేశారు. అంటే శాంటా క్లాస్ అంటే మనం ఎవరు అనుకోవచ్చు, మీకు తెలిసా, రైట్, క్రిస్మస్ తాత వేషం వేశారు. అయితే కొంతమంది దీనిని వ్యతిరేకిస్తున్నారు. అసలు బైబిల్లో క్రిస్మస్ తాత అనేవాడు ఉన్నాడా అన్నాడు. క్రిస్మసే లేదు, క్రిస్మస్ తాత ఎక్కడ వస్తాడు? దేవునికి స్తోత్రం. కనుక మరి క్రిస్మస్ రోజుల్లో ఆ శాంటా క్లాస్ని ఎందుకు చూపిస్తున్నారు అంటే దాని వెనుక ఒక చిన్న స్టోరీ ఉంది. అంటే మీకు ఎప్పుడైనా చెప్పడానికి, ఎవరికైనా చెప్పడానికి అవకాశం కలుగుతుంది. క్రీస్తుకు శకం 3వ శతాబ్దంలో, క్రీస్తు శకం 3వ శతాబ్దంలో టర్కీ అనేటువంటి దేశంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో ఒక సేవకులు సెయింట్ నికోలస్ అనేటువంటి ఒక ఆయన సేవ చేస్తుండేవాడు. ఆయన సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆయన ధనవంతుల కుటుంబంలో పుట్టాడు. ఆయనకు ఒక చక్కటి అలవాటు ఉండవు, దాతృత్వ మనస్సు ఉంది. ఏంటంటే ప్రతిరోజు ఆయన ఎవరైతే అవసరతలో ఉన్నారో, ఎవరైతే కష్టాలు ఉన్నారో, ఎవరైతే దుఃఖంలో ఉన్నారో వారికి ప్రతిరోజు కొన్ని గిఫ్ట్లు ఇస్తూ ఉండేవారు అనమాట. అంటే ఇచ్చేది ఆయనని తెలియకుండా ప్రతిరోజు పొద్దున్నే వెళ్ళి ఆ ఇంటి ఎదురుగుండగా గుమ్మంలో పెట్టడమో, లేకపోతే కిటికీ గుండా ఇంట్లో వేయటమో, ఇలా చేస్తూ ఉండేవాడు అనమాట. ఆయన ఆ పని చేయడాన్ని బట్టి ఆయన బాగా ప్రాచుర్యం పొందాడు. ఆయన గురించి చెప్పినటువంటి స్టోరీలో ఒక మంచి స్టోరీ ఏంటంటే, ఆ ఊర్లో ఒక 3 అమ్మాయిలు ఉన్నారట. వాళ్ళ నాన్నగారు లేరు, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ అమ్మ మాత్రమే ఉంది. ఆ ముగ్గురికి పెళ్ళిళ్ళు చేసే వయసు వచ్చింది, కానీ పెళ్ళిళ్ళు చేయలేకపోవటానికి కారణం ఏంటంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు. ఒకవేళ పెళ్ళిళ్ళు చేయలేకపోతే వాళ్ళు దారి తప్పేటువంటి అవకాశం ఉంది.
కాబట్టి ఇది ఎవరు చెప్పారో ఎలా తెలిసిందో మొత్తం మీద ఆ సెయింట్ నికోలస్ అనేటువంటి ఆయనకి తెలిసింది. తెలిస్తే ఆయన కొన్ని బంగారు నాణాలు పట్టుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టాడట, ఆ ఇంట్లో వేసాడట. కారణం ఏంటంటే ఆ పిల్లలు పాడైపోకూడదు, వాళ్ళ జీవితం పాడైపోకూడదు, వారు చెడుదారిలో వెళ్ళిపోకూడదు, ఆ కుటుంబానికి సహకరించాలనే ఉద్దేశంతో కొన్ని బంగారు నాణాలు వేస్తే ఆ నాణాలు తీసుకున్నటువంటి ఆ తల్లి ఆ నాణాలు అమ్మి ఆ 3 బిడ్డలకు వివాహాలు చేసిందట. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ సెయింట్ నికోలస్ అనేటువంటి ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి దాతృత్వ కార్యక్రమాలు మనకు కనబడుతూ ఉంటాయి. అలా కనబడేటువంటి ఆ యొక్క దాతృత్వాల్లో ఆయన చనిపోయిన తర్వాత, ఆయన చనిపోవడం అంటే ఆయన 3వ శతాబ్దం చివరి రోజుల్లో లేకపోతే 4వ శతాబ్దం ప్రారంభంలో రోమా సామ్రాజ్య చక్రవర్తి అతను తీసుకెళ్లి చెరసాల్లో వేశాడు. దేవుని మహాకృపను బట్టి ఆ చక్రవర్తి చనిపోయిన తర్వాత మరో చక్రవర్తి వచ్చాడు. అతని పేరు కాన్స్టంటైనోపిల్. ఇతడు క్రైస్తవుడు, దేవుని చేత పట్టబడ్డాడు. పట్టబడిన తర్వాత అతడు క్రైస్తవుడైన తర్వాత చెరసాలలో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ విడుదల చేశాడు. అలా విడుదల చేసినప్పుడు ఈ సెయింట్ నికోలస్ అనేటువంటి ఆయన కూడా బయటకు వచ్చాడు. అలా బయటకు వచ్చిన తర్వాత ఆయన కొంతకాలం సేవ చేశాడు. సేవ చేసి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత లాటిన్లోను, అలాగే అమెరికాలోను, ఫ్రాన్స్లోను ఆయా పట్టణాల్లో ఈయన జ్ఞాపకం చేసుకుంటూ, సెయింట్ నికోలస్ జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని పాత్రలు వేయటం ప్రారంభించారు. పాత్రలు వేయటం అంటే కొన్ని వేషాలు వేయటం, అంటే మనం క్రిస్మస్ తాత ఎలాగేతనం అలాగే వేయటం ప్రారంభించారు. అలాగే క్రిస్మస్లో గిఫ్ట్లు ఇవ్వటం మొదలుపెట్టారు. అంటే సెయింట్ నికోలస్ అనేటువంటి ఆ పెద్ద ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ పని చేస్తూ ఉండేవారు. అయితే కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఇంచుమించు 19వ శతాబ్దంలోనే కోకోకోలా వాళ్ళు సెయింట్ నికోలస్ అనేటువంటి ఆ క్యారెక్టర్కి ఒక కొత్త డ్రెస్ దొరికారు. ఏంటంటే మనం వేసేటువంటి రెడ్ డ్రెస్ కోకోకోలా వాళ్ళు వేసేదే. అంటే ఆ డ్రెస్ ఆ విధంగా వచ్చింది. కానీ క్రిస్మస్ తాత అనేటువంటిది క్యారెక్టరు ఇది కామెడీ పీస్ కాదు. క్రిస్మస్ తాత రాగానే మనం కామెడీగా నవ్వుతూ ఉంటాం, ఆయన కామెడీ వేషాలు వేస్తూ ఉంటాడు. ఇది కాదు. క్రిస్మస్ తాత కామెడీ వేషాలు వేయడానికి కాదు. క్రిస్మస్ తాత అనేటువంటిది ఆ పాత్ర దేన్ని సూచిస్తుందంటే, ఒకప్పుడు దేవుని సువార్తను దాతృత్వం ద్వారా ప్రకటించి అనేక మందికి సహకరించినటువంటి సెయింట్ నికోలస్ అనేటువంటి ఒక భక్తుడిని జ్ఞాపకం చేస్తుంది. అది ఆ పేరు సెయింట్ నికోలస్ అనేటువంటి పేరు కాలక్రమేణా తిరిగి ఏమైంది, శాంటా క్లాస్ అయింది. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్లో అంటాడు నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం అంటాడు. కాబట్టి శాంటా క్లాస్ అనగా సెయింట్ నికోలస్ను జ్ఞాపకం చేసుకోవటం అది ఆశీర్వాదం. ఎందుకు ఆశీర్వాదం అంటే మనం కూడా అనేక మందికి సహాయ సహకారాలు అందించే వారమై ఉండాలి. క్రిస్మస్ అంటేనే ప్రభువారు మనకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. అలాంటి గిఫ్ట్లు మనం కూడా అనేక మందికి ఇవ్వాలి అని చెప్పేదే సెయింట్ నికోలస్ యొక్క పాత్ర. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి క్రిస్మస్లో క్రిస్మస్ తాత వేషాలు వేయటం తప్పేం కాదు. కానీ దాన్ని హాస్యాస్పదంగా మార్చడమే తప్పు. దాన్ని హాస్యాస్పదంగా మార్చకుండా దానికి విలువనిస్తూ ఆ భక్తులను జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదం. మన తట్లువారిపేట సంఘ బిడ్డలు స్టార్ ఏర్పాటు చేశారు. మనోడు కూడా స్టార్ ఏర్పాటు చేశారనుకోండి. తట్లువారిపేటలో ఏర్పాటు చేసినప్పుడు అక్కడ కూడా వాళ్ళు ఏం చేశారంటే కొన్ని దాన్ని ఏమంటారు తారా జోలు వేశారు, తర్వాత చిచ్చు బుడ్లు వెలిగించారు. దాన్ని ఏమంటారు, చిచ్చు బుడ్లు అంటారా ఏమంటారు, ఏదో బుడ్లు లేండి, చిచ్చు బుడ్లు అంటించారు. చాలా అడవుడు చేశారు, క్రాకర్స్ అంటించారు, చాలా అడవుడు చేశారు. ఇవన్నీ ఫోటోలు తీసి నేను
ఫేస్బుక్లో పెట్టారన్నమాట, మా సంఘం పెట్టి ఈరోజు స్టార్ ఓపెనింగ్ చేశారు అని. ఒక ఆయన దాని కింద ఒక కామెంట్ రాశాడు, క్రిస్మస్ దీపావళి బాగా జరిగింది అని రా. ఏంటంటది క్రిస్మస్ దీపావళి అంట. ఆయనకి అలాగ అనిపించింది, అది చేయడేమో మరి. క్రిస్మస్ దీపావళి అన్నాడు అంటే మన క్రాకర్స్ అంటించడం ఆయన దీపావళి చేసుకున్నట్టు అనిపించింది. ఇది మీకు అర్థం కావడానికి అంటే మీరు అంటే ఆయన ఒక్కడే కాదు, ఇంచుమించు చాలామంది ఉంటారు. మన చుట్టూ ఉంటారు, మన తర్వాత ఉంటారు, మన ముందు ఉంటారు, మన వెనకాల ఉంటారు. క్రిస్మస్లో క్రాకర్స్ అంటించవచ్చా, చిచ్చుబుడ్లు అంటించవచ్చా, టవాకాయలు వేయచ్చా, అన్ని వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఒక మంచి ఉదాహరణ చెప్పడానికి, మంచి సమాధానం చెప్పడానికి చిన్న ఉదాహరణ. ఏ ఫంక్షన్కి వెళ్ళినా బిర్యానీ పెడతారు లేదా? చనిపోయిన కాడ బిర్యానీ పెడతారు, పెళ్ళికి బిర్యానీ పెడతారు, పుట్టినరోజుకి బిర్యానీ పెడతారు, ఏది ఫంక్షన్కి వెళ్ళినా బిర్యానీ పెడతారు. కొంతమందికి ఎవరైనా చనిపోయిన కాడ బిర్యానీ తినాలంటే ఇబ్బంది పడతారు, తినరు, పడతాలకే విరోజులు అట్టేసుకుంటారు కొంతమందికి అనేసి ఉండాలి. నాకు తెలిసి అలా అంటారు, విరోజులు అట్టేసుకుంటారు. వాళ్ళు ఏమంటారంటే దినం కూడా తినమంటే అంటారు. దినం కూడా అంటే క్రైస్తవ కార్యక్రమం చేసిన దినం భోజనం అంటారు వాళ్ళు. కానీ అదే బిర్యానీ పుట్టినరోజులు వండితే మాత్రం లొట్టలు వేసుకుని తినేట, బొగ్గలు ఎలా అని తినేట. బిర్యానీ ఒకటే, కానీ అది వండిన రోజును బట్టి దానికి విలువ మారిపోయింది. కార్యక్రమం చనిపోయిన రోజున వండితనం వల్ల అది దినం భోజనం అయింది, పెళ్లి రోజున వండడం వల్ల పెళ్లి భోజనం అయింది. అలాగే క్రాకర్స్ కూడా ఇవి దీపావళికి సంబంధించినవి కాదు. అలా అనుకుంటే చచ్చిపోయిన కాడ ఎలిగెత్తినా మరి చనిపోయిన కాడ దీపావళి చేసుకుంటున్నాడు ఇటు. మరి చచ్చిపోయిన కాడ తారాజువులు వేస్తారు కదా, అంటే దీపావళి చేసుకుంటున్నాం ఏంటారు, నువ్వు చచ్చిపోతా అంటే బాగుంటుందా కాదా? పెళ్ళిళ్ళు కాడ తారాజువులు అంటిస్తారు, క్రాకర్స్ అంటిస్తారు, పుట్టినరోజు దగ్గర అంటిస్తారు, చనిపోయిన దగ్గర అంటిస్తారు. ఎక్కడ పడితే అక్కడ క్రాకర్స్ అంటిస్తారు. అంటే ఎక్కడైనా అంటించుకోవచ్చు. అంటే క్రాకర్స్ అనేటువంటిది మన సంతోషాన్ని వ్యక్తపరుచుకోవడానికి, మన సంతోషాన్ని వ్యక్తపరుచుకుంటూ ఆనందంగా ఉండడానికి అది ఒక ఉపయోగం, అది ఒక మార్గదర్శకం, లేకపోతే అది ఒక సాదృశ్యం లాంటి సంతోషాన్ని వ్యక్తపరుచుకోవడానికి. దీపావళి రోజున అంటించేటువంటి క్రాకర్స్ దీపావళి క్రాకర్స్, దీపావళి సెలబ్రేషన్. నేను క్రాకర్స్ వెలిగించడానికి వ్యతిరేకం కాదు, కానీ ఎప్పుడు వెలిగించకూడదు? దీపావళి రోజున వెలిగించకూడదు. నేనేమంటానంటే దీపావళి రోజున క్రాకర్స్ వెలిగించడం మానేసి అయ్యే క్రాకర్స్ ఎప్పుడు వెలిగించాలి? చిల్డ్రన్స్ డేను వెలిగించండి అంటాను. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, అమ్మమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి వెలిగింతారు. ఇక్కడైతే పాస్ట్ గారు చూస్తాడు ఆయన, దేవునికి స్తోత్రం కదండి. అంటే పిల్లల ఆనందం అంటాం, పిల్లల ఆనందం, పిల్లల సంతోషం అంటాం మనం. పిల్లల సంతోషం అయినా సరే వాళ్ళకి చెప్పాల్సిన విషయం ఏంటంటే మనం చేయకూడదు. అదే క్రాకర్స్ చిల్డ్రన్స్ రోజు అంటించాం అనుకోండి, అదే సెలబ్రేషన్ అవుతుంది. అదే క్రాకర్స్ క్రిస్మస్ రోజు అంటించాం అనుకోండి, అదే సెలబ్రేషన్ అవుతుంది. అంతే, దేవునికి స్తోత్రం. కాబట్టి క్రాకర్స్ అంటిస్తారో, చిచ్చుబుడ్లు అంటిస్తారో, మతాబీలు అంటిస్తారు, ఏమంటిస్తారో అంటించుకోండి క్రిస్మస్ రోజునే, మీకు అడ్డెవరు లేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దీపావళి రోజు మాత్రం మనం అంటించకూడదు. అందరూ కూడా మనకు అనవసరం, మనం చేయకూడదు, అది మనకు సంబంధించింది కాదు. ఎవరు క్రిస్మస్ దీపావళి ఎవడంటాడు, అది క్రిస్మస్సే. దేవునికి స్తోత్రం చెప్పాడు, హల్లెలూయా. ఒకవేళ అన్నారు అంటే వారికి అవగాహన లోపం వల్ల అలాగ అన్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. దయచేసి ఈ విషయాలు గమనించి ఎదురాడి వారికి ప్రశ్నించే వారికి సమాధానం చెప్పగలిగిన శక్తిమంతులై మీరుండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాను, హల్లెలూయా. ఒకటి సెయింట్ నికోలస్ గురించి నేర్చుకున్నాం, రెండవది క్రాకర్స్ గురించి నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మీ ఇంట్లో పిల్లలు ఉంటే రేపు క్రిస్మస్ రోజున డిసెంబర్ 25న మీ ఇష్టం, ఎంత పండగ చేస్తారో అంత పండగ చేయండి. దీపావళి రోజున క్రైస్తవుడు చేయకూడని పండగ అది. ఆ రోజు దీపం పెట్టడం కూడా తప్పే. నేను పరమ భక్తులని చెప్పుకునే వాళ్ళు కూడా దీపాలు వెలిగించేస్తారు. ఇంటి చుట్టూ ఎలా మెట్ల మీద పెట్టేస్తారో, అట్ల మీద పెట్టేస్తారో. ఈ ఇంటి మీద మెట్లు ఎలా ఉంటాయి కానీ మెట్ల మీద కూడా ఇలా ఆ పైన వచ్చి తలకపోటీ ఏంటంటే ఎవరన్నా ఏమందామంటే ప్రతి ఇంట్లో ఎవడో ఒకడు ఉండిపోయాడు.
అన్యుడు. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర రారు, ఎవరో ఒకరు ఉండిపోయారు. వాళ్ళని అడ్డం పెట్టుకుని ఎట్టేస్తారు, వాళ్ళు ఎట్టడానికి వీళ్ళు ఎట్టేస్తారు ముందు. దేవునికి స్తోత్రం. రైట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనా దేవుని సన్నిధిలో అది మనం చేయటం మంచిది పద్ధతి కాదు. అది క్రైస్తవునికి తగినది కాదు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దీపావళి చేసుకోవాలనుకుంటే, దీపావళి ఆనందంగా జరుపుకోవాలనుకుంటే, అలాంటి సంబరాలు చేసుకోవాలనుకుంటే రేపు 25 మొదలుకొని మీ ఇష్టం 31 వరకు చేయండి. సంతోషం. మిమ్మల్ని ఎవరు కాదనరు. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. దేవుని మాటలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో క్రిస్మస్లో ప్రభు వాడుకున్నటువంటి వ్యక్తులు, క్రిస్మస్లో దేవుడు నిలబెట్టుకున్నటువంటి వ్యక్తులు, క్రిస్మస్ కోసం ఉపయోగపడినటువంటి ప్రజలను మనం నేర్చుకుంటున్నాం. అలా నేర్చుకున్నటువంటి క్రమంలో మనం క్రిస్మస్లో మరియా, ఎందుకు మరియా అనేటువంటి విషయాన్ని పోయిన వారం నేర్చుకున్నాం. మరియా ఎందుకు అని అంటే, మరియాలో 2 లక్షణాలు నేర్చుకున్నాం. మరియాలో మొదటి లక్షణం, ఆమె పరిశుద్ధతను కాపాడుకున్నది. పరిశుద్ధతను కాపాడుకున్న స్త్రీ, పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి కన్యక. రెండవది, ఆమె భక్తిపరురాలు. భక్తిపరురాలు. ఈ 2 విషయాలు పోయిన వారం నేర్చుకున్నాం. పోయిన వారం క్రిస్మస్ ఎందుకు చేయాలో, ఎందుకు చేయకూడదో, చేయమని బైబిల్ ఉందో లేదో చాలా విషయాలు నేర్చుకున్నాం. దేవుని చిత్తమైతే మరల వారం క్రిస్మస్ ట్రీ పెట్టవచ్చా లేదా, ఇది నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అన్నీ ఒకసారి అక్కడ చెప్పేస్తే బాగుంటుంది. మరి మళ్ళీ వారం క్రిస్మస్ ట్రీ గురించి చెప్తాను. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు క్రిస్మస్లో దేవుడు ఉపయోగించినటువంటి మరొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన ఎవరో కాదు, మరియా ప్రదానం చేయబడినటువంటి యోసేపు. యోసేపు బైబిల్లో చాలా తక్కువ రాయబడ్డాడు. యోసేపు గురించి చాలా తక్కువ రాశాడు. యోసేపు యొక్క మరణం గురించి కానీ, ఆయన జీవితం గురించి కానీ పెద్దగా ఏమీ తెలీదు. అసలు మరణం గురించి అయితే అసలు తెలియదు. యేసు ప్రభువు వారి పరిచర్యలో మరియమ్మ మనకు కనబడుతుంది, మరియ గారు మనకు మరియ తల్లి కనబడుతుంది తప్ప యోసేపు ఎక్కడ కనబడ్డాడు. కానీ యోసేపు కనబడినటువంటి 1-2 సందర్భాల్లో మనకు యోసేపు మంచి పాఠాలు నేర్పించాడు. యోసేపులో మనం నేర్చుకోగలిగినటువంటి అనేక సత్యాలు దాచబడి ఉన్నాయి. యోసేపు మరియను ప్రదానం చేసుకున్నాడు కానీ అతని వయసు ఇంచుమించు, ప్రదానం చేసుకోవడానికి అతని వయసు ఇంచుమించు 25 నుండి 30 సంవత్సరాల వయసులో పుట్టది. అంతకంటే పెద్ద వయసు ఏముండదు. ఎందుకంటే వీళ్ళకి యేసు ప్రభువు వారు పుట్టిన తర్వాత, వీరిద్దరు మరలా వివాహం చేసుకున్న తర్వాత వారిద్దరికి ఇంకా పిల్లలు కలిగారు. వాళ్ళకి ఇంకా పిల్లలు కలిగారు, మరియకు యోసేపుకి. అతను వడ్రంగి పని చేసేవాడు. అంతేకాదు యోసేపు చాలా ప్రయాణాలు చేశాడు. ఈ కారణాలన్నిటిని బట్టి జాగ్రత్తగా చూస్తే యోసేపు వయసు ఇంచుమించు 25 నుండి 30 సంవత్సరాలు ఉంటాయండి పండితుల యొక్క ఆలోచన. యోసేపు మనం అనుకున్నట్టుగా బాగా ధనవంతుడు ఏం కాదు. యోసేపు బీదవాడు. ఇంచుమించు ఇతడు బెత్లెహేములో పుట్టుంటాడు. బెత్లెహేములో ఇతను పుట్టిన తర్వాత వారి తల్లిదండ్రులు మరి ఏ కారణాన్ని చేతో నజరేతుకు వలస వచ్చేశారు. తన యవన కాలంలోనో, చిన్నప్రాయంలోనో, యవన కాలంలోనో, మొత్తం మీద యోసేపు యొక్క పుట్టిన తర్వాత బెత్లెహేము నుండి నజరేతుకు వలసకు వచ్చారు. వలస వచ్చిన తర్వాత యవనలోకి వచ్చాడు. ఆ ఉదయ ఊరిలో ఉన్నటువంటి మరియను ప్రదానం చేసుకున్నాడు. ప్రదానం చేసుకున్న తర్వాత మరియ ఇతని మత్తయి సువార్త 1వ అధ్యాయం 18-19 వచనాల్లో మనం చదివితే, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా అతని తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకం కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండును. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. దేవునికి స్తోత్రం.
జాగ్రత్తగా వింటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే మరియ గురించి, మరియ ఎలాగైతే గర్భవతి అయిందో, మరియ దగ్గరికి దేవదూత రావడం, దేవదూత మరియను ఒప్పించడం, ఆ దేవదూత చెప్పినటువంటి మాటకు మరి అంగీకరించడం లూకా సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. ఇక మత్తయి సువార్త ఇక అన్ని రాయకుండా డైరెక్ట్గా రాస్తున్నాడు, మరియ గర్భవతి అయింది, పరిశుద్ధాత్మల గర్భవతి అయింది అంటాడు. మరియ గర్భవతి అయిన సంగతి లూకా సువార్తలు రాస్తాడు. గర్భవతి అవడమే కాదు, ఆమె అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే ఎలిజబెత్ దగ్గరికి వెళ్తుంది. జకరియా ఎలిజబెత్లు కొండల్లో ఉంటారు, కొండసీమల్లో ఉంటారు. అక్కడ 3 నెలలు నివాసం ఉండడానికి అక్కడికి వెళ్తుంది ఆవిడ. అక్కడికి వెళ్ళొచ్చేసరికి ఈమె గర్భవతి అని యోసేపుకు తెలుస్తుంది. యోసేపుకి ఈ విషయం తెలియగానే యోసేపు ఒక ఆలోచన చేస్తాడు. ఎవరికైనా ఒక అనుమానం ఎందుకు వస్తుందండి? ఎవరికైనా అనుమానం రాకుండా ఉంటుందండి? నేను ప్రదానం చేసుకున్నాను, ఆమె గర్భవతి అయిందంటే ఆమె తప్పు చేసి ఉంటుంది అనిపించుకుని ఉంటుందట? ఖచ్చితంగా అనిపిస్తుంది. సాధారణమైన మనిషికి ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఆమె గర్భవతి అయింది, ఎలాగైందో అనేటువంటి అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. యోసేపు కలిగింది. యోసేపుకి అనుమానం కలిగింది, కానీ అప్పటికి ఇంకా దేవదూత వచ్చి యోసేపుకి నీ భార్య పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిందన్న సంగతి చెప్పలేదు. చెప్పకపోయేసరికి అనేక అనుమానాలు, అనేక సందేహాలు, అనేకమైన భయాలు యోసేపు యొక్క హృదయంలో తాండవిస్తూ ఉన్నాయి. అనేక రకాలుగా ఆలోచనలు కలుగుతున్నాయి, అనేక రకాలైనటువంటి భయాలు కలుగుతున్నాయి, అనేక రకాలైనటువంటి వేదనలు కలుగుతూ ఉన్నాయి. గుండె నిండా దుఃఖం, గుండె నిండా వేదన, సమస్య, మనసు నిండా ఆ దుఃఖాన్ని పెట్టుకుని యోసేపు ఒక ఆలోచన చేస్తున్నాడట. ఏమనంటే ఆ రోజుల్లో ఉండేటువంటి ఒక పద్ధతి ఏంటంటే, ఎవరైనా ప్రదానం చేయబడిన తర్వాత ఒక స్త్రీ ఒకవేళ గర్భవతి అయితే ఆ స్త్రీని ఆ ప్రదానం చేసుకున్నవాడు సమాజంలో నిలబెట్టి, సమాజ పెద్దల దగ్గర నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపేటువంటి అవకాశము ఆ రోజుల్లో ఉంది. ఆ రోజులు అదే చేసేవారు. ప్రదానం చేయబడిన తర్వాత ఒకవేళ ఆ ప్రదానం చేయబడిన వాడికి తెలియకుండా ఈమె గర్భవతి అయితే ఆమెను సమాజంలో నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపేయచ్చు. అలా నిలబెట్టడానికి మొట్టమొదటిగా ఆమె మీద నేరం మోపాల్సింది ఎవరయ్యా అంటే భర్తే, అది ప్రదానం చేసుకున్నవాడు. అది యోసేపు ఏం ఆలోచిస్తున్నాడంటే ఆమెను అవమానపరచడానికి ఇష్టపడలేదు. హలో, ఆమె తప్పు చేసిందని నవ్వుతున్నాడు, ఆమె తప్పు చేసిందనేటువంటి నమ్మకం అతను కలిగింది, ఆమె తప్పు చేసింది అనుకుంటున్నాడు, ఆమె తప్పు చేసిందనేటువంటి బాధ అతనిలో ఉంది, హృదయంలో వేదన ఉంది, మనసులో కన్నీరు ఉంది, కష్టపడుతున్నాడు, బాధపడుతున్నాడు. స్టిల్ అతని నిండా, హృదయం నిండా బాధ ఉన్నా, గుండె నిండా బాధ ఉన్నా కానీ ఆయన మరియను మాత్రం అవమానపరచడానికి ఇష్టపడడం లేదు. ఆమెను తీసుకెళ్ళి సమాజంలో నిలబెట్టడానికి ఇష్టపడడం లేదు. ఆమెను సమాజ మందిరానికి అప్పగించి చంపడానికి ఇష్టపడడం లేదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి. అవకాశం ఉన్న ఆమె మీద నింద మోపడానికి యోసేపు ఏం చేయట్లేదు, ఇష్టపడడం లేదు. కారణం ఏంటంటారు? యోసేపు మరియను ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడో తెలుసా? వాక్యులు అంటాడు, ప్రేమ అనేక దోషములను కప్పుతుంది అంటాడు. యోసేపు మరియను ప్రేమించి ఆమె చేసిన దోషం అని అతను తెలిసినప్పటికీ, లేకపోతే అతను ఊహించినప్పటికీ అతను ఆమెను అవమానపరచడానికి ఇష్టపడడం లేదు. ఆమెను అవమానపరిచి ఆమెను చంపడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే అతడు ఆమెను ప్రేమిస్తున్నాడు. ఆ భర్త తన భార్యను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో చాలామంది చూస్తే ఈ తప్పు చేసింది అనిపించుకుని, యోసేపు తప్పు చేసింది అనుకుని ఊహించుకుని అవకాశం ఉండి చంపడానికి అవకాశం ఉన్నా, విడిచిపెట్టడానికి అవకాశం ఉన్నా విడిచిపెట్టడానికి, లేకపోతే ఆమెను అవమానపరచడానికి ఇష్టపడడం లేదు. కానీ ఈ రోజుల్లో చాలామంది భర్తలు ఉన్నారు, ఏ తప్పు లేకపోయినా భార్యను హింసించేవాళ్ళు ఉన్నారు. ఏ సమస్య లేకపోయినా
భార్యల మీద అనుమానపడే వాళ్ళు ఉన్నారు. ఏ సమస్య లేకపోయినా భార్యలను చిత్రహింసలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. లేనంటారా? దేవునికి స్తోత్రం. చూడడానికి చాలామంది చాలా నీతివంతుల్లా కనబడతారు, యథార్థవంతుల్లా కనబడతారు, చాలా మంచుల్లా కనబడతారు. కానీ మంచోడు చెట్టు ఎవరు చెప్పాలి? భార్య చెప్పాలి కదా. నిజం. కొంతమంది మాకు చెప్తూ ఉంటారండి. అంటే ఇప్పుడు మీకు మాకు చెప్పారంటే పేర్లు చెప్పేస్తారు. ఎవరంటే అనకండి, చెప్పుకుంటారు కదా. బాధ మాడతారండి, చెప్పుకుంటారు, చెప్తారండి చాలామంది. చూడడానికి చాలా మంచిగా ఉంటాడు భర్త, సమాజం చూడడానికి అయ్యి బాబు తన భార్యను చాలా బాగా చూసుకుంటున్నాడు అనుకుంటారు. కానీ భార్య మా దగ్గర కూర్చొని గొల్లని ఏడ్చి చెప్తా ఉంటుంది, ఈడంత మూర్ఖుడు ఎవడు, ఈడు సైకో అంటే అంటుంటుంది. బయట బాగానే ఉంటాడు, 4 గదిలోకి వెళ్ళగానే 4 గోడల మధ్యలోకి వెళ్ళగానే ఇబ్బంది పెట్టే భర్తలు చాలామంది ఉన్నారు. వాక్యులు అంటాడు, నీ భార్యను నువ్వు ప్రేమించాలి. ఎలా ప్రేమించాలని వాక్యం చెప్తుందంటే, నీ సొంత శరీరాన్ని నువ్వు ప్రేమించుకున్నట్టుగా ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసా? వాక్యంలో మాట్లాడుతుంది చూస్తే సొలొమోను గ్రంథకర్త అంటాడు, సొలొమోను అంటాడు, భార్యల గురించి చక్కటి మాట చెబుతూ ఉంటాడు. ఏమనంటే సామెతలు 18:22 అంటాడు, భార్య దొరికిన వానికి మేలు దొరుకుతుంది, అట్టివాడు యెహోవా వల్ల అనుగ్రహం పొందినవాడు. అంటే నీకు భార్య వచ్చిందంటే దేవుని అనుగ్రహం పొందుకున్నావని అర్థం. భార్య దొరికిందంటే నీకు మేలు దొరికినట్టు లెక్క. భార్య దొరికినడికి ఏం దొరికింది? మేలు దొరికింది. దేవునికి స్తోత్రం చెప్పేది. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే సుబుద్ధి కలిగినటువంటి భార్య యెహోవా దానము అని రాశాడు. అంటే భార్య నీకు దేవుడు ఇచ్చినటువంటి దానం అండి. యువర్ వైఫ్ గాడ్స్ గిఫ్ట్ యూ. నీ భార్య దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక దానం, వరం. భార్య దొరికిన వానికి ఏం దొరుకుద్దట? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అతి ముత్యము కంటే, హల్లెలూయా, నీ భార్య ముత్యం కంటే విలువైంది. ఇంకా మనం చూస్తే భార్య గురించి రాస్తాడు 12:4 చూస్తే భార్య కిరీటానికి పోలుస్తాడు, ఘనతకు పోలుస్తాడు. భార్య దొరికిన వానికి మేలు దొరుకుతుంది, భార్య దొరికిన వానికి కిరీటం అంట, భార్య ముత్యం లాంటిదట. చెప్తాను చూడండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి. సామెతలు 18:22 భార్య మేలు అన్నాడు. మేలు అంటే సంతోషాన్ని కలిగజేసేది. 12:4 భార్య కిరీటం అంటే ఘనత. భార్య దొరికినోడికి ఏం దొరికినట్టు? ఘనత దొరికినట్టు. సామెతలు 31:10 ఆమె ముత్యం లాంటిది అంటాడు. ముత్యం అంటే ఐశ్వర్యం. దేవునికి స్తోత్రం. అంటే భార్య దొరికినోడికి భార్యను దేవుడు ఇచ్చాడంటే అర్థం ఏంటి తెలుసా? వాడు సంతోషంగా ఉండాలని దేవుని ఉద్దేశం, వాడు ఘనతగా ఉండాలని దేవుని ఉద్దేశం, వాడు ఐశ్వర్యవంతుడిగా ఉండాలని దేవుని ఉద్దేశం. దేవునికి స్తోత్రం. అలాంటి ఐశ్వర్యవంతమైనటువంటి భార్యను, అలాంటి ఐశ్వర్యవంతమైనటువంటి ఘనత తెచ్చేటువంటి భార్యను, అలాంటి సంతోషాన్ని తెచ్చిచ్చేటువంటి భార్యను చాలామంది ఏం చేస్తారంటే చిత్రహింసలు చేస్తూ ఉంటారు, ఇబ్బంది పెడతా ఉంటారు, శ్రమల పాలు చేస్తూ ఉంటారు, కష్టాలు పాలు చేస్తూ ఉంటారు, నష్టాలు పాలు చేస్తూ ఉంటారు. వారిని సరిగా ఉపయోగించుకోలేని భర్తలు చాలామంది ఉంటారు. వారిని భార్యను సరిగా పెంచలేని వారు చాలామంది ఉంటారు. భార్యను సరిగా చూడని వారు చాలామంది ఉంటారు. దేవునికి స్తోత్రం. భార్యలో మీకు మంచి మాట చెప్తాను, భార్య కూడా ఒక మనిషి, ఆమె కూడా నీకులాగా ఒక మనిషి. ఆవిడేమి పరలోకం దిగొచ్చినా దేవదూత కాదు, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాను. ప్రతి మనిషిలో లోపాలు ఉన్నట్టు నీలో కూడా లోపాలు ఉన్నట్టుగా నీ భార్యలో కూడా లోపాలు ఉండొచ్చు. లోపాలు ఉన్నాయి కదా అని ప్రతి లోపానికి నీ భార్యను, లోపాన్ని బట్టి భార్యను విడాకులు ఇవ్వటం, భార్యను విడిచిపెట్టడం సమంజసమైనది కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? బైబిల్లో క్రైస్తవ పద్ధతి ప్రకారంగా, క్రైస్తవ వాక్య ప్రకారంగా విడాకులు ఇవ్వడానికి అవకాశం లేదు. ఒకే ఒక కారణం, వ్యభిచారాన్ని బట్టి కాక ఇక మరి ఏ కారణాన్ని ఇంకా
విడాకులు ఇవ్వడానికి లేదు. బైబిల్ నేను ఈ మధ్యని కొన్ని పేపర్ కట్టింగ్లు చూశాను. కొన్ని పేపర్ 3 విషయాలు చెప్తాను. అంటే విచిత్రంగా విడాకులు ఇచ్చుకున్న వాళ్ళు. బళ్ళారిలో, కర్ణాటకలో బళ్ళారిలో ఒకడు ఉన్నాడు. వాళ్ళ ఆవిడికి విడాకులు ఇచ్చేసాడు. కోర్టుకు వెళ్ళాడు. మా ఆవిడికి విడాకులు ఇచ్చేస్తాను దాన్ని. ఎందుకు ఇచ్చేస్తామంటే వాడు అన్నాడంట, మా ఆవిడికి నూడిల్స్ చేయడం తప్ప ఇంకేం రావట్లేదు అన్నాడు. అంటే సార్ అలా ఆవిడికి ఏమవచ్చు, అన్నం వండమంటే నూడిల్స్ సెట్ వేస్తుందట, కూర అట్టమంటే నూడిల్స్ సెట్ వేస్తుందట, టిఫిన్ అట్టమంటే నూడిల్స్ సెట్ వేస్తుందట, కిరాణా కొట్టుకు వెళ్ళటమంటే నూడిల్స్ తేటమేనట్టు వీళ్ళు ఆవిడికి. అందువల్ల విడాకులు ఇచ్చేసాడట. మా ఆవిడికి వంట చేయడం రావట్లేదని విడాకులు ఇచ్చేసాడు. రెండవది కారణం, ఉత్తరప్రదేశ్లో ఒకడు ఉన్నాడు. అలా ఆవిడికి విడాకులు ఇచ్చేసాడు. కారణం ఏంటంటే విచిత్రంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఆవిడ రోజు స్నానం చేయదట. నిజమే, విచిత్రమైన కారణం. రోజు స్నానం చేయట్లేదంటే విడాకులు ఇచ్చేసాడట. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ మధ్యని ఇది ఒక అలవాటు అయిపోయింది. పెళ్ళైన కొత్తలో, పెళ్ళైన వెంటనే ఆ పెళ్లిపీటల మీదే, ఆ పెళ్లి స్టేజ్ మీదే ఇప్పుడు పెళ్లి కూతుర్లు పాటలు వేస్తున్నారు. బుల్లెట్ కొత్తవా అని డ్యాన్స్లు వేస్తున్నారు కదా, బాగా సరదా అయిపోయింది ఇప్పుడు అందరికి. పెళ్ళికొడుకు అలా పక్కన ఎన్నాళ్ళు పెళ్ళికొడుకు ఇలా నిలబడి ఉంటే పెళ్లి కూతురు తలదించుకుని ఉండేది. ఇప్పుడు పెళ్ళికొడుకు ఇలా తలదించుకుని ఉంటున్నారు, పెళ్లి కూతురు డ్యాన్స్లు వేస్తున్నారు. ట్రెండ్ మారింది. ఏదోలేండి. ఒక ఊర్లో, ఊరి పేరు రాలేదు నన్ను, ఆ ఊర్లో అమ్మాయి పాటకు డ్యాన్స్ చేసిందంట. ఆ పాటకున్నట్టు అర్థం ఏంటంటే, ఆ పాట రాశాడు, పెళ్ళి అయింది, రేపు నుంచి నువ్వు నా మాట వినాలి అని అర్థం అనమాట. భర్త రేపు నుంచి నా మాట వినాల్సిందే అన్న అర్థం అంట వస్తుందంట ఆ పాటకి. ఆ పాటకి డ్యాన్స్ చేసిందట. అంతే, ఆడి పెళ్ళికి పీటల నుంచి దిగిలిపోయి విడాకులు ఇచ్చేసాడట. డ్యాన్స్ చేసినందుకు, ఆ పాటకి డ్యాన్స్ చేసినందుకు. అంటే కారణాలు అయినా విడాకులు విచిత్రమైన కారణాల చేత విడాకులు ఇచ్చారు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? వాళ్ళు వంట వచ్చినా రాకపోయినా, వాళ్ళ స్నానం చేసినా చేయకపోయినా, డ్యాన్స్లు వేసినా వేయకపోయినా, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, ఎలాంటి పరిస్థితి అయినా సరే అసలు వదిలిపెట్టడానికి వీలు లేదు. భరించాల్సిందే. దేవునికి స్తోత్రం. వాళ్ళని ప్రేమించాల్సిందే. వాళ్ళ లోపాలు ఉండొచ్చు. మొన్ననే మేము అనుకున్నాం, ఎవరో శుక్రవారం ప్రార్థనలో భోజనాలు జరుగుతున్నప్పుడు భోజనం తింటా అనుకున్నాం. ఏమని అంటే బాగున్నప్పుడంట చాలా ఉన్నారంటారంట. అది బాగోలేనప్పుడు ఉండవులే దరిద్రం అంటారంట. అంటే లోపాలు ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఉండవచ్చు, ఒకసారి ఉడకొచ్చు, ఒకసారి ఉడకపోవచ్చు, ఒక్కొక్కసారి సిమిడిపోవచ్చు కదండి, ఒక్కోసారి ఇంక బాగానే ఉండొచ్చు, ఒకసారి ఉప్పు ఎక్కువ అవ్వచ్చు, ఒకసారి కారణం అవ్వవచ్చు. ఇలాంటి చిన్న చిన్న కారణాలు బట్టి నీ భార్యను ఛేదరించుకోవటం, ఆమెను అవమానపరచటం, ఆమెను లోకంలో నిలబెట్టడం, ఇది తగినది కాదు అని వాక్యం చెబుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవి చిన్న కారణాలే కదండి. మనుషుల్లో చాలా లోపాలు ఉంటాయి. ఎందుకంటే భార్య భర్తలు అనే వాళ్ళు ఇద్దరు కూడా వేరు వేరు కుటుంబాలకు చెందినటువంటి వారు. భర్త ఒక కుటుంబానికి చెందినవాడు, భార్య వేరే కుటుంబానికి చెందింది. వీళ్ళ నేపథ్యం వేరు, వాళ్ళ నేపథ్యం వేరు. వీళ్ళ జీవన విధానం వేరు, వాళ్ళ జీవన విధానం వేరు. వీళ్ళు పెరిగినటువంటి అలవాట్లు వేరు, వాళ్ళు పెరిగినటువంటి అలవాట్లు వేరు. అలాంటి పరిస్థితిలో ఇద్దరు ఒక చోట కట్టబడి, ఒక కుటుంబం కట్టబడుతున్నప్పుడు ఈవిడికి ఒక ఆలోచన ఉండొచ్చు, అది తన భర్తకు నచ్చకపోవచ్చు. ఈవిడ ఒక రకంగా ఆలోచించవచ్చు, ఆ ఇంటి దగ్గర ఎలాగ ఆలోచించారో ఇక్కడ కూడా అలాగ ఆలోచించవచ్చు ఆ అమ్మాయి. అంత మాత్రాన ఆమె ఆలోచనను లేదా ఆమె నిర్ణయాలను వ్యతిరేకించడం కానీ అవమానపరచడం కానీ మంచి పద్ధతి కాదు. ఆమె లోపాలను కూడా ప్రేమించగలగాలి. నువ్వు భార్యని ప్రేమిస్తున్నావంటే మంచిగా ఉన్నప్పుడు ప్రేమించడమే కాదు, అన్ని బాగున్నప్పుడు ప్రేమించడమే కాదు, ఆమెలో లోపాలు ఉన్నప్పుడు కూడా ఆమెను ప్రేమించగలగాలి. దేవునికి స్తోత్రం. లోపాలను కూడా ప్రేమించేదే నిజమైన ప్రేమ. బైబిల్లో ఇస్సాకు అనేటువంటి ఒక ఆయన మనకు కనబడతాడు. చూడండి, ఆదికాండం 25వ అధ్యాయం
21వ వచనంలో మనం చూస్తే ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 25:21. ఇస్సాకు భార్య గొడ్రాలు. హలో, ఇస్సాకు భార్య ఏమట? గొడ్రాలట. గొడ్రాలు అంటే ఏంటి? పిల్లలు లేరు. ఆ అమ్మాయికి పిల్లలు లేదు. ఇంచుమించు చాలా కాలం ఇస్సాకు భార్యకి రిబకాకు పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టకపోతే ఇంట్లో ఎన్ని సమస్యలో కదండి. మొట్టమొదటి అత్తగారు అంటారు ఏమంటారు తెలుసా? నేను ఉన్నాను అన్నట్టుగా నేను విన్నాను. ఒక అత్తగారు అంటుంది కోడల్ని, నేను బయట నిలబడి వెళ్తున్నాను అన్నమాట. బయట వాళ్ళ ఆయన ఉన్నాడు, బయట ఎవరు ఉన్నారు నిలబడి మాట్లాడుతున్నాను. లోపల అత్త కోడలు దెబ్బలు ఆడుకుంటున్నారు. లోపల నుంచి అత్తగారు అంటుంది, నా కొడుకు ఇంకొకరు రాదనుకుంటున్నావు ఏంటే, నువ్వు కంటావా ఇంకొకరిని చేసేయమంటావా అంటుంది. చేసైతే తెలుస్తుంది అప్పుడు. స్తోత్రం కదండి. నోటు మాట కదా అనుకుంటే చేసైతే సరిపోదు కదండి. జాగ్రత్తగా వినండి. ఇస్సాకు కాలంలో బహుభార్యత్వం ఉంది. బహుభార్యత్వం అంటే ఎంతమంది భార్యలైనా చేసుకోవచ్చు. ఎంతవరకు అవకాశం ఉందంటే మ్యాక్సిమం ఎంత అండి? బైబిల్లో ఉన్న మ్యాక్సిమం నెంబర్ చెప్పండి. 1000. దేవునికి ఇస్తాం. బైబిల్లో ఉన్న మ్యాక్సిమం నెంబర్ 1000. ఎవరు పాపం? సొలొమోను మహానుభావుడు. దేవునికి స్తోత్రం. 1000 మందితో ఎలా ఎగాడో దేవునికి స్తోత్రం. ఆయన 1000 మందిని చేసుకున్నాడు. బహుభార్యత్వం చేసుకునే అవకాశం ఉంది. ఎక్కువ మంది వివాహం చేసుకునే అవకాశం ఉంది. అందులోకి ఇక లోపం కూడా ఉంది. తన భార్య పిల్లలు పుడతలేదు కాబట్టి ఇంకో పెళ్లి చేసుకుని పిల్లలు కాని అవకాశం ఉంది. చట్టం అనుమతి ఉంది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కానీ ఇస్సాకు ఏం చేశాడు తెలుసా? గొడ్రాలైనటువంటి తన భార్య నిమిత్తమై యెహోవా దగ్గర ప్రార్థన చేయడం మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో బహుభార్యత్వం అవకాశం ఉన్నటువంటి సమయంలో కూడా ఏకపత్ని పురుషుడిగా ఎదిగినటువంటి వాడు ఇస్సాకు. మరో భార్యను చేసుకోలేదు. అవకాశం ఉందని కానీ, లోపం ఉందని కానీ, మరొక భార్య వైపు మరొక స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు ఇస్సాకు. తన భార్యను ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? లోపమున్నా ప్రేమించాడు. లోపమున్నా ఆ లోపమును బట్టి తన భార్యను విడనాడకుండగా, మరో స్త్రీ వైపు తన కన్నెత్తకుండగా తన భార్యను ప్రేమించి తన భార్యకు, అయ్యా నా భార్య గొడ్రాలు, నా భార్యకు సంతానాన్ని ఇవ్వండి దేవుని పాదాలు పెట్టుకుని ప్రార్థన చేయటం మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు రండి మాట చెప్పినామండి. ఎందుకైనా మంచిది, ఎందుకైనా దేవుడి మాట చెప్పమన్నాడు. ఈ మాట చెబుతాను. ఈరోజు నేటను ఒకవేళ మీ భార్యలు గొడ్రాళ్ళుగా ఉండి సంతానం లేకుండా ఉంటే, వాళ్ళు తిట్టడం కాదు నువ్వు చేయాల్సిన పని, వాళ్ళు నిందించడం కాదు నువ్వు చేయాల్సిన పని. నీ భార్యను తీసుకుని మందిరానికి వచ్చి దేవుని పాదాల దగ్గర పడి గోసారి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ భార్యను పంపించేయడం కాదు, నువ్వురా, నీ భార్య కూడా నీ భార్య వెంటరా, ఇద్దరు రండి, మోకరించండి, ప్రార్థన చేయండి. నీ జీవితాన్ని దేవుడు మార్చకపోతారని అడగండి. ఇస్సాకు తన భార్యను ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? లోపమున్నా ప్రేమించాడు. వాక్యం చెప్పేది ఇది. నీ భార్యను ప్రేమించాలి, అంతము వరకు ప్రేమించాలి, మరణము వరకు ప్రేమించాలి. ప్రేమైన దేవుని బిడ్డరా, యోసేపు తన భార్యను ప్రేమించాడు. అందుకనే రహస్యంగా విడిచిపెడదాం అనుకున్నాడట. అవమానపరచకుండా విడిచిపెడదాం అనుకున్నాడట. బాధ పెట్టకుండా విడిచిపెడదాం అనుకుంటున్నాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు భార్యలు ప్రేమించేటువంటి మనస్సును మనం కలిగి ఉందుముగాక. దేవుని యొక్క వాక్యం చెప్పినట్లుగా మన భార్యలను, మన ఇంటి వారిని, మన ఇంటి స్త్రీలను మనం గౌరవించి బలపరుచుదుముగాక. హల్లెలూయా. ఆమెను మనం బలపరచాలి. ఆమె లోపాలను మనం సరిచేయవలసిన వారమే ఉన్నాం. ఆమె బలహీనతలో మనం బలపరచాలి. ఆ అవమానపడేటువంటి సమయంలో మనం చేదోడు వాదోడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నీకు మంచి మాట చెబుతారు. ఒక ఫిలాసఫర్
ఒక ఫిలాసఫర్ ఒక మాట చెప్పాడు. అంటే ఈ మాట అంటే అందరూ పెద్దోళ్ళు కాబట్టి ఒక మాట చెప్తాను. ఒక ఫిలాసఫర్, ఇద్దరు ఫిలాసఫర్స్ చెప్పిన మాట చెప్తాను. ఒక ఫిలాసఫర్ నేను చాలా రీసెంట్గా చదివాను ఒక ఆర్టికల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఉదయం తన భర్త దగ్గర నుంచి భార్య కౌగిల్ని కోరుకుంటుందట. ఒక్కసారి కౌగిలించుకుని అమ్మాయిని ప్రేమతో చూస్తే ఆ ప్రేమ, ఆ కౌగిలితో చూసినటువంటి ఆ ప్రేమ, ఆ పలకరింపు ఆమెకు ఆ రోజంతా సంతోషాన్ని ఇస్తుందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే రోజు మరొక ఫిలాసఫర్ ఏమని చెప్పాడంటే, ఒక భర్తట తన భార్యకి రోజుకి 7 సార్లు ఐ లవ్ యూ చెప్పాలి. మన వాళ్ళు ఐ లవ్ యూ చెప్పడం కంటే తిట్లు ఎక్కువ తిడుతుంటారు. పొద్దున్నే టిఫిన్ పోవాలని తిడతారు, బట్టలు వేసుకున్నాడే ఇలా ఉతికేవేంటి, కాలర్ వదలలేదు ఏంటంటే తిడతారు. మళ్ళీ మధ్యాహ్నం భోజనంకి వచ్చినప్పుడు ఈ కూడెట్టవేంటి, ఈ భోజనం వండవేంటి, ఈ కూర వండవేంటి, ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది తిడతారు. పొద్దున్న సాయంత్రం దాకా ఏదో కారణం చేత తిడతాను ఉంటారు. ఎప్పుడో ఉంటుంది ఐ లవ్ యూ. దేవునికి ఇష్టం అవుతాం, అది సొక్కల్లో సదురులాగా ఉంటుంది. కానీ నిజమైనటువంటి దాంపత్యం, ఆశీర్వాదకరమైన దాంపత్యం ఉండాలంటే, ఆరోగ్యకరమైన దాంపత్యం దీవెనకరంగా ఉండాలి అంటే తప్పనిసరిగా భర్త తన భార్యతో ఎన్నిసార్లు చెప్పాలి? 7 సార్లు. వాళ్ళు ఎలాగ చెప్పరు, మీరైనా చెప్పేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. భార్యలు ప్రేమించే వారంగా మనం ఉందుముగాక. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మరియా దేవునికి లోబడింది, మరియా దేవుని సంకల్పానికి లోబడింది, మరియా దేవుని చిత్తానికి లోబడింది. కానీ అది యోసేపుకు తప్పుగా కనిపించింది. మీకు విషయం చెప్తాను, యోసేపు అపార్థం చేసుకోకపోవడానికి అవకాశం ఏం లేదండి. అవకాశం ఉంది, అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కానీ యోసేపు అపార్థం చేసుకుంటున్నాడు కాబట్టి పరలోకంలోని దేవదూత ఒకడు దిగి వచ్చి యోసేపుతో మాట్లాడడం మొదలెట్టాడు. యోసేపు, నీ భార్యను చేర్చుకోవడానికి నువ్వు సందేహపడద్దు, అనుమానపడద్దు, నువ్వు భయపడద్దు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయితే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపులో మొదటి లక్షణం ఏంటంటే, చక్కని లక్షణం, తన భార్యను ప్రేమించాడు. రెండవ లక్షణం ఏంటంటే, యోసేపులో మనం నేర్చుకోదగిన లక్షణం, దేవునికి లోబడ్డాడు. ఏం చేశాడంటే, దేవునికి లోబడ్డాడు. లోబడటం అంటే ఏంటి అర్థం? లోబడ్డం అంటే కంప్లీట్గా మన ఇష్టాన్ని చంపుకోవటం. మనకు నచ్చినట్టుండి ఆయన చెప్పింది చేద్దామంటే కుదరదు. మన ఆలోచనలు చంపుకోవాలి, మన ఇష్టాన్ని చెప్పుకోవాలి. ఆయన ఎలా ఉండమంటే అదే లోబడ్డం. మనకు నచ్చినట్టుండి నువ్వు చెప్పిందంటే చేత తండ్రి అంటే కుదరదు, అది లోబడ్డం కాదు. లోబడేవాడు కంప్లీట్గా లోబడతాడు. కంప్లీట్ సగం విధేయత అవిధేయతలోకి వచ్చింది, సగం విధేయత అవిధేయతే, సంపూర్ణమైన విధేయత లెక్కలోనికి వచ్చింది. యోసేపు దేవునికి సంపూర్ణంగా విధేయుడయ్యాడు. తన ఆలోచన చంపుకున్నాడు, తన భయాన్ని చంపుకున్నాడు, తన జ్ఞానాన్ని చంపుకున్నాడు, తన అనుమానాన్ని చంపుకున్నాడు. వెంటనే రియలైజ్ అయ్యాడు, ఓ ఈ దేవుని వలన కలిగినది అని చెప్పి గ్రహించి వెంటనే తన భార్య అయినటువంటి మరియను హక్కున చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యంలో చక్కటి మాట ఉంటుంది. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించినట్లా నేను మీకు దేవుడినై ఉందును, మీరు నాకు జనులై ఉందరు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గం అంతటి యందు మీరు నడుచుకున్నది. అలో 2 విషయాలు చెప్తున్నాడు. మీరు లోబడాలి. ఇక్కడ ఉన్నటువంటి వచనంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే లోబడాలి.
మీరు లోబడితే నేను మీకు దేవుడిగా ఉంటాను, మీరు నాకు నా జనులై ఉంటారు. దేవుడు మాట్లాడుతారు. మనం దేవునికి లోబడితే దేవునికి మనం జనులై, దేవుని ప్రజలమై ఉంటాం. దేవుడే మనకు దేవుడిగా ఉంటాడు, ఆయనే మనకు దేవుడిగా ఉంటాడు. బైబిల్ అంటాడు, యెహోవాను దేవునిగా కలిగిన జనులు ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. యెహోవాను దేవునిగా కలిగిన జనులు ఎందుకు ధన్యులంటే, యెహోవాయే భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయన సమస్త కార్యాలు చేయగలిగిన వాడు, అద్భుతాలు చేయగలిగిన వాడు, సూచక్రియలు చేయగలిగిన వాడు, మహత్కార్యాలు చేయగలిగిన వాడు, అద్భుతాలు చేయగలిగిన వాడు, మన జీవితాన్ని మార్చగలిగిన వాడు, మన బ్రతుకులు ఆనందాన్ని ఇవ్వగలిగిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అద్భుతాలు చేసి మన బ్రతుకులను మార్చగలిగిన వాడు. అందుకనే ఆయనలో మనం ఉండగలిగితే, ఆయనను దేవునిగా కలిగి ఉండగలిగితే వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఆమేన్, హల్లెలూయా. యెహోవాను దేవునిగా కలిగినటువంటి జనులైనటువంటి ఇశ్రాయేలీలో 40 సంవత్సరాలు వండుకునే పని లేకుండా తిన్నారండి. పగలేమో మన్నా తిన్నారు, రాత్రి ఏమో పూరీలు తిన్నారు. 40 సంవత్సరాలు వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు మాయలేదో, వాళ్ళు వేసుకున్నటువంటి చెప్పులు చెరిగిపోలేదో. 40 సంవత్సరాలు దేవుడు వారిని పోషించాడు. మహా అద్భుతం, విచిత్రమైనటువంటి అద్భుతాలు వారు చూశారు. ఎర్ర సముద్రం 2 పాయలైంది, ఆకాశం మన్నా కురిసింది, మారా మధురంగా అయింది, బండ నుంచి నీళ్ళు వచ్చాయి. ఇలాంటి అద్భుతాలు చెప్పుకుంటూ పోతే కోకొలలో అద్భుతాలు వారు చూశారు. కారణం ఏంటో తెలుసా? ఆయన అద్భుతాలు చేయుటకు సమర్థుడు. ఆయన నువ్వు దేవుడిగా కలిగి ఉంటే నీ జీవితాల్లో అద్భుతాలే జరుగుతాయి, నీ జీవితంలో మేలులు జరుగుతాయి, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. సూచక్రియలు జరుగుతాయి. నీ కష్టం, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్లో దేవుని సహాయం కలుగుతుంది. ఎందుకో తెలుసా? ఆయన నోరుండి పలకలేని వాడు కాదు, ఆయన చెవులుండి వినలేని వాడు కాదు, ఆయన కళ్ళుండి చూడలేని వాడు కాదు, చేతులుండి పట్టుకోలేని వాడు కాదు. ఆయన కళ్ళుండి చూడగలిగిన వాడు, ఆయన మాట్లాడగలిగిన వాడు, ఆయన సహాయం చేయగలిగిన వాడు, మన కొరకు దిగి రాగలిగిన వాడు, మనకు సహాయం అందించడానికి శక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆయనకు లోబడితే చాలు, ఆయన మాట వింటే చాలు, ఆయన మాటకు విధేయమైతే చాలు, నీ జీవితంలో క్రియ వెంబడి క్రియ, కృప వెంబడి కృప ఆయన అనుగ్రహించి తన మహిమలో బలపరచగలడు. ఆమేన్, హల్లెలూయా. ఇక యోసేపులో ఇక 3వ జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, 3వ లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యోసేపు సమర్పణ కలిగినటువంటి వాడు. ఎప్పుడైతే దేవుడు లోబడమని చెప్పాడో, నువ్వు ఆ మాట చెప్పాడో, వెంటనే ఒక సమర్పణ తీసుకున్నాడు. ఎలాగైనా ఈ బిడ్డను నేను పెంచాలి. మీకు మంచి మాట చెప్తాను. మరియా గర్భవతి, కానీ ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయిందన్న సంగతి దేవుడు ఇద్దరికి చెప్పాడు. ఎవరెవరు? 1 మరియా, 2 యోసేపు. కానీ మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. అలా తెలియనప్పుడు యోసేపు అనుమానించినట్లుగా చుట్టుపక్కల వాళ్ళందరూ అనుమానించే అవకాశం ఉంది. ఇప్పుడు యోసేపు మరియను చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు అలా చేర్చుకోవాలనుకుంటే మొట్టమొదటి వ్యతిరేకత ఎక్కడి నుంచి వచ్చిందండి? యోసేపు తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది. నీకు బుద్ధి లేదంటరా, నీకు జ్ఞానం లేదంటరా, నువ్వు అన్నం తింటలేదంటరా, ఎన్ని బూతులు వచ్చా అన్ని బూతులు తిడతాం. వాడిని తిట్టాల్సినట్టు తిడతాం. తిట్టే ఉంటారు. ఎవరిని? యోసేపును తల్లిదండ్రులు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం లేదని వాళ్ళ యొక్క స్నేహితుల చేత కూడా చెప్పించి ఉంటారు. ఆ పిల్లని వదిలేయమనండ్రా అని చెప్పి ఉంటారు. లేకపోతే తన బంధువుల చేత చెప్పించి ఉంటారు, ఆ పిల్ల వదిలేయమనండ్రా అని. ఎవరు ఎన్ని చెప్పినా, ఎంత అవమానం వచ్చినా, ఎంత హేళన కలిగినా, ఎంత సిగ్గు కలిగినా, ఎంతమంది ఏ విధంగా మాట్లాడుకున్నా, యోసేపు మాత్రం తన భార్యను విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఒక సమర్పణ తీసుకున్నాడు. ఈ బిడ్డని నేను పెంచుతాను,
దైవ కుమారుని పెంచుతాను, దేవుని పని కొరకు బిడ్డని పెంచుతాను, దేవుని పని కొరకు బిడ్డను నేను బలపరుస్తాను. అందుకోసమే చూడండి, నజరేతులో నుండి బెత్లెహేముకు ఇంచుమించు 90 మైళ్ళ దూరం. ఈ 90 మైళ్ళ దూరం గర్భవతిగా నిండు సోలాలు మరియను తీసుకుని ప్రయాణం చేశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ బిడ్డను చంపేయడానికి హేరోదు చూస్తున్నాడంటే అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? ఈజిప్ట్కి వెళ్ళాడు, ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, మరి అక్కడ నుంచి బెత్లెహేముకు వచ్చాడు. ఆ బిడ్డను పెంచడానికి ఎన్ని తిప్పలు పడి ఉంటాడో. ఒకటే కారణం, యోసేపు ఆ బిడ్డను పెంచడానికి వెనుకాడలేదు. కారణం ఏంటంటే సమర్పణ. సమర్పణ, తన జీవితాన్ని సమర్పించుకున్నాడు ఆ బిడ్డ కోసం. ఈరోజు మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోగలిగితే, మన సమర్పణ కలిగి ఉన్నట్లయితే మన జీవితాల్లో ఆయన ఆశీర్వాదకరంగా మార్చగలడు. హల్లెలూయా. ఒకవేళ ఒక్కొక్కసారి మనం కూడా సమర్పణ తీసుకుంటాం. ఈ సంవత్సరం ఈ పని చేస్తాను, ఈ సంవత్సరం ఈ కార్యం చేస్తాను, ఈ సంవత్సరం ఇలా ఉండాను, లేకపోతే ఈ సంవత్సరం దేవుని కొరకు ఇలా ఉండాలి, ఈ సంవత్సరం దేవుని కొరకు ఈ పని చేయాలి, ఈ పరిచర్య చేయాలని ఒక సమర్పణ తీసుకుంటాం. చాలామంది బిడ్డలు సమర్పణ తీసుకున్నారు, మందిరం తోడాలని సమర్పణ తీసుకున్నారు. సంతోషం. గత 3-4 సంవత్సరాలుగా వారు తుడిస్తేనే ఉన్నారు, ప్రతి వారం తుడిస్తేనే ఉన్నారు, సమర్పణ తీసుకున్నారు. కొంతమంది కొన్ని పనుల్లో సమర్పణ తీసుకుంటారు. ఆ సమర్పణ తీసుకున్నప్పుడు, ఆ సమర్పించుకున్నప్పుడు, దేవుని పని చేయాలని నిర్ణయించి తీసుకున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో అవరాధాలు వస్తాయి, ఎన్నో శోధనలు వస్తాయి, అవమానాలు కలుగుతాయి, హేళనలు కలుగుతాయి. కానీ మనం ఏం చేయాలి? ఆ పనికి అతుక్కబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. అవమానాలు వచ్చాయని వెనతిరగకూడదు, అది సమర్పణ కోల్పోవటం. అవమానాలు కలుగుతున్నాయి, అవకాశాలు లేవని వెనక్కి వెళ్ళకూడదు, అది సమర్పణ కోల్పోవటం. ఎంతటి శ్రమ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సమర్పణ జీవితంలో మనం నిలబెట్టుకోవాలి, మన బ్రతుకును నిలబెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సమర్పణ అంటే నాకు మాట జ్ఞాపకం వస్తుంది. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తాను? ఒక ఆవిడ సమర్పణ చేసుకుంది. ఏమనంటే, ప్రభువా నా ఒంటి మీద ఉన్న వస్తువులన్నీ తీసేసి నీకోసమే బ్రతుకుతాను ఆయన అన్నట్టు. స్తోత్రం. తీసేసిన తర్వాత మేము అనుకున్నాం చాలా సంతోషం, మంచిది, బాగానే ఉంది అనుకున్నాం. ఒక 2 సంవత్సరాలు పోయిన తర్వాత అమ్మూరులాగా వచ్చింది. ఒంటి నిండా బంగారం వేసుకుని ఇలా ఇట్టేసుకుని అంటే అప్పుడు దాకా ఓ రకంగా చూసిన తర్వాత మళ్ళీ వస్తువులు ఇట్టుకున్న తర్వాత ఇంకో రకంగా కనపడతారు కదా, ఈ కొత్త కనబడుతుంది ఏంటి అనుకుని, ఏంటి అక్క నువ్వు కొత్తగా కనబడుతున్నావు అన్నాను. ఏం లేదు తమ్ముడా, ఏం లేదు అంటే ఇవిడి 8 సంవత్సరాలు ఉంది సమర్పణలో, 2 సంవత్సరాలు ఉంది సమర్పణ. ఆ సమర్పణ ఏం చేయలేకపోయింది? కొనసాగించలేకపోయింది, సమర్పణ కోల్పోయేది. ఒక్కసారి మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నామంటే మరణం వరకు దాన్ని విడనాడకూడదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన జీవితాలు ప్రభువుకు సమర్పించుకుని మన ప్రభుతో మనం బ్రతకగలిగితే ఖచ్చితంగా దానికి తగినటువంటి ఆశీర్వాదాలు ప్రభు యొద్ద నుండి మనం పొందుకోగలుగుతాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపులో 3 లక్షణాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. ఒకటి, యోసేపులో మొదటిది భార్యను ప్రేమించిన వాడు. రెండవది, దేవునికి విధేయుడైన వాడు, లోబడ్డాడు, చెప్పిన మాట వెంటనే విన్నాడు. మూడవది, తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఈ 3 లక్షణాలు మనలో ఉండగలిగితే మన కుటుంబము, మన జీవితము ఎల్లప్పుడూ క్రిస్మస్ ఆనందమే కలుగుతుంది. హల్లెలూయా. మన కుటుంబాల్లో క్రిస్మస్ ఆనందం కలుగుతుంది, మన జీవితాల్లో క్రిస్మస్ సంతోషం కలుగుతుంది, మన జీవితాల్లో, మన భవిష్యత్తులో, మన జీవిత కాలం అంతయో క్రీస్తు వారి యొక్క మహిదైశ్వర్యమును, కృపాక్షేమములను మనం అనుభవించగలుగుతాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి యోసేపు కలిగి ఉన్నటువంటి జీవితాన్ని ప్రభు మనందరికి అనుగ్రహించి తన కృపలో బలపరిచి ఆదరించును గాక. తల ఉంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. ఒకసారి మనం విన్నటువంటి వాక్యాన్ని
మన ఉదయాల్లో ఒక్కసారి నెంబర్ వేసుకుంటాం. ఒకవేళ నువ్వు వివాహమైన వాడు అయితే నీ భార్యను నువ్వు ప్రేమించగలుగుతున్నావా? ఆమె అభిప్రాయాలకి నువ్వు గౌరవించగలుగుతున్నావా? ఆమెలో ఉన్న లోపాలను కూడా నువ్వు ప్రేమించగలుగుతున్నావా, సహించగలుగుతున్నావా? నీ ప్రేమను ఆమెకు వ్యక్తపరచగలుగుతున్నావా? ఒకవేళ ఆమెలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను కూడా అవమానకరంగా తీసుకుంటున్నావు, అవమానపరుస్తున్నావే. నీ భార్య దేవుడిచ్చినటువంటి దానం నీకు, అది యెహోవా దానం. యెహోవా నీకు ఇచ్చిన ఘనత, యెహోవా నీకు ఇచ్చిన సంతోషం, యెహోవా నీకు ఇచ్చినటువంటి ఐశ్వర్యం ఆమె. నీ యవన కాలవదు నీ భార్య సంతోషించమని వాక్యం చెప్తాను. ఏకాభిప్రాయం కలిగి ఏక మనసు కలిగిన వారిపై బ్రతకాలని వాక్యం చెప్తాం. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే యోసేపు దేవునికి లోబడిన వాడు. దేవునికి లోబడితే మనం క్షేమస్థితిని పొందుతాం. దేవునికి లోబడితే దేవుడే మనకు దేవుడిగా ఉంటాడు, ఆయనే మనకు. మూడవది సమర్పణ జీవితం. నీ జీవితాన్ని ప్రభువు సమర్పించుకోగలిగావా? దేవుని పని కొరకు నీ జీవితాన్ని సమర్పించుకోగలిగావా? సమర్పించుకోగలిగితే దేవుని కృపను పొందుకోగలుగుతావు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడును కృపగలిగిన తండ్రి, జీవాధిపతి మీకే స్తోత్రాలు. విని వాక్యాన్ని మా హృదయంలో నాటింపచేయండి. నీ కృపాక్షేమల చేత నడిపించి ఆదరించండి. సమస్తమైనటువంటి దోషంకి లయపరచండి. అయా యువతని వాక్యం విని ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. అయా వారి కుటుంబాల్లో సంతోషం లేదేమో, సమాధానం లేదేమో, భార్య భర్తల మధ్య నాయన ఐక్యత లేదేమో నాయన. అయా నీ వాక్యము ద్వారా వారు ఐక్యపరచబడ్డట్టు సహాయం చేయాలి. సాతానుడు నాయన ఐక్యతను దొంగిలిస్తూ ఉన్నట్లయితే యేసునామములో సాతాను బంధకాలను లయపరచండి నాయన. వారి భార్య భర్తల మధ్య సంతోషమును మీరు దయచేయండి. మీ కృప చేత నడిపించి మీరు మహిమ పొందండి. నీకు లోబడి సమర్పించుకుని నీ కృప చేత బలపరచబడడానికి సహాయం చేయమని అయా ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య వారి శ్రేష్టమైన నామములో మిమ్మల్ని స్తుతించు అడిగి వేడుకొనుచున్నాము మా ప్రభువు తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ షలోమ్.